ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం మొదటి వచనం, రెండవ వచనం. గాయము నొందిన వృషణములు గలవాడే గాని, మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజములో చేరకూడదు. కుండు యెహోవా సమాజములో చేరకూడదు. వానికి 10వ తరము వాడైనను యెహోవా సమాజములో చేరకూడదు. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 25 వచనాలు ఉన్నటువంటి అధ్యాయం. సో ఈ అధ్యాయానికి ఒక పేరు మనము పెట్టుకోగలిగితే, పాల్యములో అపవిత్రత తీసివేయుట. పాల్యములోని అపవిత్రతను తీసివేయుట, లేదా అపవిత్రుడు యెహోవా సమాజములో చేరకూడదు. అపవిత్రుడు యెహోవా సమాజములో చేరకూడదు అనే మాటను మనం ఈ భాగములో గమనించగలం. ప్రియులారా, 22 నుండి 25వ అధ్యాయము వరకు మనము గమనిస్తే, ఇశ్రాయేలు ప్రజల జీవన విధానములో అనేక రకాల పరిస్థితులలో వారు ఎలా పవిత్రంగా ఉండాలి, సమాజం ఎలా పవిత్రంగా ఉండాలి, ప్రజలు ఎలా పవిత్రంగా ఉండాలి, అలాగే భూమిని ఎలా పవిత్రంగా ఉంచుకోవాలో దేవుడు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. ఇందులో మొదటిదిగా దేవుడు తన ప్రజల అనుదిన జీవితం, ఆ జీవితంలోని వారి ప్రవర్తనను గురించి ఆయన ఎక్కువగా ఆలోచించి వారికి పాఠాలను వివరించాడు. మాత్రమే కాదు, వారు ప్రతి విషయములో ఒక స్పష్టమైన క్రమమును కలిగి ఉండాలి అనేది నొక్కి చెప్పబడింది కదా. దేవుడు కదా, మనం ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇవి అవసరమా అని ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది. ఇది నాడు కూడా కొంతమంది బైబిల్ పండితులు బైబిల్ గ్రంథములో అత్యవసరమైన సంగతులు, అవసరము లేని సంగతులు అన్నట్లుగా బైబిల్ గ్రంథమును వారు విభజించారు. అంటే ప్రియులారా, బైబిల్ గ్రంథములో అనవసరమైనది ఏదీ లేదు. ప్రతి వాక్యము దేవుని సంకల్పమే. అపోస్తల కార్యముల గ్రంథం అధ్యాయం 20 వచనం 27లో పౌలు ఎఫెసు సంఘ పెద్దలతో ఆయన మాట్లాడుతూ, దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు అన్నాడు. అంటే దేవుని యొక్క ఈ అమూల్యమైన సలహాలన్నిటినీ మనము విలువైనవిగా భావించాలి. వాటిని మనం ఆచరించటానికి మనం పూనుకోవాలి. మంచిది ప్రియులారా, మనము ఈ అధ్యాయాన్ని గమనిస్తుండగా చాలా విషయాలు ఉన్నాయి, ఒకటి అని మనము చెప్పలేం. సో దానిని దాదాపుగా ఒక 6-7 భాగాలుగా, ఇంకా ఎక్కువైన భాగాలుగా కూడా మనం విభజించుకోవచ్చు. సరే, వాటిని మనం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. 1 నుండి 8వ వచనము వరకు పాల్యములోని పరిశుద్ధత లేదా కుటుంబములోని పరిశుద్ధతను గురించి దేవుడు ఈ భాగములో ఆయన చెప్పాడు కదా. సంఘములో ఉండవలసినటువంటి పవిత్రత కదా, దేవుని పవిత్రత తన ప్రజల జాతీయ జీవితములో కూడా ఉండాలి, అది కలుషితం కాకూడదు అని దేవుడు ఆయన ఆశిస్తూ ఉన్నాడు. అది వచనాలను మనం చదువుతున్నప్పుడు సమాజములో, అంటే మొదటి 8 వచనాలలో దేవుని సమాజం అంటే ప్రజలు, పాల్యములో చేరకూడని వారు ఉన్నారు, చేరవలసిన వారు ఉన్నారు. ఎవరు చేరాలి, ఎవరు చేరకూడదు, ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకొనకూడదు. చూడండి, మొదటి 6 వచనాలలో సమాజములో చేరకూడని వ్యక్తులను గురించి అక్కడ చెప్పాడు. దేవుని ప్రజల సమాజములో
చేరకూడని వారు, చేరకూడని వారు ఎవరట వీరు అంటే మొదటి 2 వచనాలను మనం చదివినప్పుడు కదా ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. గాయము నొందిన వృషభములు కలవాడు అంటే అవయవ లోపము గలవాడు అని అర్థం. మర్మాంగము కోయబడిన వాడు, అవయవ లోపము గలవాడు. ఆ తర్వాత కుండు అన్నాడు. కుండు అంటే ఒక అపవిత్రమైనటువంటి జన్మను జన్మించిన వాడు. తర్వాత మనము గమనిస్తూ ఉండగా ఈ భాగములో 3వ వచనములో అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని అన్నాడు. సో ఇలా చెప్పుకోవచ్చు మనం ఈ భాగాన్ని. సో మొదటి వచనములో అవయవ లోపము గలవాడు, అవయవ లోపము గలవాడు సమాజములో చేరకూడదు, చేరకూడదు అన్నాడు. తర్వాత 3వ వచనాన్ని 4వ వచనాన్ని మనం గమనిస్తే 3వ వచనం కారణం అక్కడ మోయాబీయుడు, కుండు, మోయాబీయుడు, అమ్మోనీయుడు, అన్యుడు దేవుని సమాజములో చేరకూడదు అనే మాటలను మనము గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసినది ఏమిటి అంటే ఇశ్రాయేలు ప్రజలు వారు ఆనాడు జీవిస్తూ ఉండగా దేవ దాసీలకు పుట్టినవారు. కుండు అనగా తండ్రి ఎవరో తెలియదు, కానీ ఈ దేవాలయములో వేశ్యలుగా ఉన్న వారికి అన్యమత దేవతలకు అంకితమైనటువంటి స్త్రీలకు జన్మించిన వారు ఉన్నారే, వారు కుండులు అన్నారు. అంటే భౌతికంగా హానికరమైన ఆచారములు గలవారు వీరు, నైతికంగా హానికరమైన ఆచారములు గలవారు వీరు. కనుక దేవుని ఆలయం అది పవిత్రమైనది. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాల్లో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు, మీరు పరిశుద్ధులై ఉన్నారు. దేవుని సమాజం ఈనాడు దేవుని సంఘము అది పరిశుద్ధమైనదిగా ఉండాలి. అంటే అపవిత్రమైనది లోపలికి చేరకుండా ప్రవేశించాలి. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనిద్దాం. నెంబర్ 1, రక్షణ విషయములో అందరికీ ఆహ్వానం ఉన్నది. యేసుక్రీస్తును అంగీకరించుటలో ఈ కృత నిబంధనలో గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనములో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకమై ఉన్నారు. అంటే యేసుక్రీస్తును విశ్వసించుట ద్వారా మీరు దేవుని కుమారులై ఉన్నారు. రక్షణ అందరికీ. కానీ రక్షించబడిన దేవుని సమాజం వారు ఎలా ఉండాలి అంటే వారు ఒక ప్రత్యేకమైన జనముగా ఉండాలి అని దేవుడు ఈ 3 వచనాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనములో ఆయన పెర్గమ సంఘముతో మాట్లాడుతూ, ఓ పెర్గమ సంఘమా, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. ఏవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుట పర్వాలేదు, తినవచ్చు. జారత్వము చేయుట పర్వాలేదు, అది దేహమే కదా, ఆత్మకు సంబంధించినది కాదు అని ఇశ్రాయేలీయులకు ఉరివడ్డవలనని ఆనాడు బాలాకుకు నేర్పిన బిలాము బోధ అనుసరించేవారు మీ సమాజములో ప్రవేశించారు. వారు ప్రవేశించకూడదు, అలాంటి బోధ ఉండకూడదు అనే మాటను మనం ఈ భాగములో గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అలాంటి బోధ ఉండకూడదు. చూడండి, తుయతైర సంఘానికి కూడా ప్రభువు మాట్లాడుతూ 2వ అధ్యాయం 20వ వచనములో అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచు యజబేలును స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. వీరు బయటికి ఎలా కనబడుతున్నారు? గాయము నొందిన వృషభములు గలవారు.
అంటే ఇవి అంతరంగములో ఉన్న ఈ అవయవాలకు ఏమైందో తెలియదు, బయటికి కనబడ్డము లేదు, బాహ్యానికి మాత్రము భక్తుల వలె కనబడుతున్నారు. ఈనాడు చాలా మంది తామే పరిశుద్ధులమని, తాము మాత్రమే దేవుని పిల్లలమని చెప్పుకునేటువంటి అనేక మంది నేడు కనబడుతున్నారు. దేవుడు అన్నాడు, 10వ తరమైనను కూడా వీరు దేవుని సమాజములో చేరకూడదు అన్నాడు. 10వ తరమైనను, 10వ తరమైనను. కారణం ఏమిటి ప్రియులారా? వారి ద్వారా ప్రమాదమున్నది. అన్యులు వీరు చేరకపోవడానికి గల కారణమేమి? 4 నుండి 6 వచనాలను మనం గమనించినప్పుడు వీరు ఎందుకు చేరకూడదు, కారణమేమి? ఎలయనగా అన్నాడు. ఎందుకు చేరకూడదు? మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకుని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానములనిచ్చి నదుల యారాములోని మెసొపొతేమియా నీకు విరోధముగా బెయేరు కుమారుడైన బిలామును పిలిపించిరి కదా. వీరిని మనం గమనిస్తున్నప్పుడు ఈ మోయాబీయులు ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు అని వారికి తెలుసు, కానీ వారిని ఎదుర్కోవడానికి రాలేదు, వారిని శపించటానికి వచ్చారు, వారిని ప్రేమించటానికి రాలేదు, వారిని శపించటానికి వచ్చారు. కారణం దేవుడు చెప్పాడు కదా. ఈ ప్రజలు దేవుని ప్రజలను తాకడానికి వారు వచ్చిన వారు. వారు తాకగలరా దేవుని ప్రజలను? శపించగలరా దేవుని ప్రజలను? కదా. మనం సంఖ్యాకాండం 24వ అధ్యాయం, 25వ అధ్యాయం, 23, 24 అధ్యాయాలను మనము గమనించినప్పుడు దేవుడు ఆయన వారిని ఆశీర్వదించాడు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కదా. జకరియా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనములో మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకొని అన్ని జనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్నాడు. ప్రియులారా, ఇక్కడ పాఠం ఏమిటి అంటే, వీరు ఐగుప్తులో నుండి వస్తూ ఉండగా వీరు ఏమాత్రము వీరికి సహాయము చేసిన వారు కారు, నీళ్ళిచ్చిన వారు కారు, అన్నపానములిచ్చిన వారు కారు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 25వ అధ్యాయం 40వ వచనములో ప్రభు ఏమన్నాడు? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి. ప్రభువా, మేము ఎప్పుడు చేశాం? ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చాం? ఎప్పుడు నిన్ను చేర్చుకున్నాం? ఎప్పుడు నీవు దిగంబరివై ఎప్పుడు మీకు బట్టలు ఇచ్చాం? అనేకమైన విషయాలు ప్రభు అన్నాడు, ఈ నా సహోదరులకు మీరు చేసితిరి. పిల్లరా, మనము దేవుని పిల్లలకు చేస్తే దేవునికి చేసినట్లే. అందుకే ఆనాడు దేవుని సంఘమును సౌలు హింసిస్తూ ఉండగా ప్రభు ఏమన్నాడు? సౌలా సౌలా, నువ్వు నన్నేలా హింసించుచున్నావు? హింసించినది దేవుని సంఘమును, కానీ ప్రభువుని హింసించుట. మనము సహాయము చేయవలసినది, అన్నపానములు ఇవ్వవలసినది, అక్కరలో ఉన్నవారి అక్కర తీల్చవలసినది దేవుని సంఘమునకు, అంటే ప్రభువునకు మనము చేయడమే కదా. ఈ పాఠాన్ని మనము ఎరుగుదు కదా. దేవుని పిల్లలకు మనము చేయవలసినటువంటి కార్యములు చాలా గంభీరమైనవి ప్రియులారు. మాత్రమే కాదు, ఆనాడు ఈ బిలాము ప్రవక్త ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను శపించటానికి పూనుకునగా ఆ శాపమును దేవుడు ఆశీర్వాదముగా ఆయన మార్చాడు. కారణం ఒకటి, దేవుని ప్రేమించువాడు ఆయన దేవుని ప్రజలను ఆయన ప్రేమించినవాడు. నిర్హేతుకమైన దేవుని ప్రేమను చూస్తున్నాం. మాత్రమే కాదు, ఆ శాపమును ఆయన ఆశీర్వాదముగా మార్చాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 9-10 వచనాలను మనము చూడగలం. 9-10 వచనాలను చూడగలం. తర్వాత 6వ వచనంలో
మనము ఆ దినములన్నిటను ఎన్నడును వారి క్షేమమైనను మేలైనను మీరు విచారింపకూడదు కదా. దేవుని ప్రజలు ఏం చేయాలి? వారిని గూర్చిన విచారణ అక్కరలేదు అని దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, దేవుని కృప గంభీరమైనది. ఈ మోయాబీయులలో నుండే దేవుడు ఆయన తన కొరకు కొందరిని ఏర్పరచుకున్నట్లుగా 7-8 వచనాలలో మనము గమనిస్తున్నాం. చేరకూడని వారు చూడండి, అక్కడ 7-8 వచనాలు. ఎదోమీయులు నీ సహోదరు. సరే, మొదటి 6 వచనాలు మనం ఏం చెప్పుకున్నామండి? ఈ సమాజములో చేరకూడని వారిని గురించి దేవుడు చెప్పాడు. అయితే 7-8 వచనాల్లో సమాజములో చేరదగిన వారిని గురించి ఆయన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరు చేరడానికి యోగ్యులుగా ఉన్నారు? యోగ్యులు ఎవరు? చేరడానికి దేవుని కృపను పొందారు. 7-8 వచనాలు చూడండి. ఎదోమీయులు నీ సహోదరులు అన్నాడు. గనుక వారిని ద్వేషింపకూడదు. ఐగుప్తులో నీవు పరదేశివై ఉంటివి గనుక ఐగుప్తీయులను ద్వేషింపకూడదు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు యెహోవా సమాజములో చేరవచ్చు. పైన చెప్పబడిన వారు ఉన్నారే, అవయవ లోపము గలవారు, కుండులు, అమ్మోనీయులు, మోయాబీయులు, అపవిత్రమైనటువంటి జనాంగం, వీరు 10వ తరమైనను చేరకూడదు అన్నాడు. అయితే ఇక్కడ ఎదోమీయులు, ఐగుప్తీయులు, వీరు వారి 3వ తరము వారు ఆయన సమాజములో చేరవచ్చును అన్నాడు. పిల్లల ఎదోమీయులు ఎవరు? ఎదోమీయులు వీరు సహోదరులు అన్నాడు. సహోదరులు. ఆదికాండం 25వ అధ్యాయం మనము గమనించినప్పుడు 24 నుండి 26వ వచనం వరకు యాకోబు అనగా ఇశ్రాయేలు, ఏదోము, ఇద్దరు అన్నదమ్ములు, సహోదరులు కదా. మొదట ఎర్రని వాడు బయటికి వచ్చాడు, ఒళ్ళంతా రోమములు గలవాడు. అయితే వాని మడిమను పట్టుకొని, ఏశావు మడిమను పట్టుకొని మరొకడు బయటకు వచ్చాడు, యాకోబు, మడిమను పట్టుకున్నవాడు. వీరిద్దరు సహోదరులు. దేవుడు ఎందుకు ఈ ఏశావును ఆయన లేదా ఎదోమీయులను మీరు చేర్చుకొనవచ్చు అని అంటున్నాడు అని మనము గమనించినప్పుడు, ప్రియులారా, దైవ గ్రంథమును మనము గమనించినప్పుడు యాకోబు, ఏశావు వారిద్దరూ ఒకరి మీద ఒకరు పగబట్టిన మాట నిజమే. కానీ యాకోబు మారు మనస్సు పొందాడు. ఆదికాండం 32వ అధ్యాయములో ఎదోము యాకోబును ఎదుర్కోవడానికి వస్తున్నాడు. ఆదికాండం 33వ అధ్యాయములో 33వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరూ కన్నీరు విడిచిరి. వాస్తవానికి ఏశావు యాకోబును చంపాలని తన ఉద్దేశమును మార్చుకున్నాడు, పగబట్టాడు, నా జ్యేష్ఠత్వమును దొంగిలించాడే అని. కానీ అతడు యాకోబును హింసించలేదు. ప్రియులారా, మనం ఆలోచన చేద్దాం. అతని జీవన శైలిలో మారు మనస్సును పొందినవాడు, పాపమును ఒప్పుకున్నవాడు, హింసించాలి అనుకున్నవాడే. కానీ అతడు మార్పు చెందినవాడు. ఈ భాగాన్ని గమనిస్తుండగా తార్సువాడైన సౌలు జీవితం మన జ్ఞాపకం వస్తూ ఉంది. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 26 నుండి మనము గమనించగా, అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభు అతనితో బోధించెననియు వారికి వివరముగా తెలియజెప్పాను. చేర్చుకోండి, మారు మనస్సు పొందినవాడు.
మరి ఐగుప్తీయులను ఎందుకు చేర్చుకోవాలి? ఐగుప్తీయులను చేర్చుకోవడానికి గల కారణమేమి? మనం ఆలోచన చేస్తూ ఉండగా కదా, వీరు ఐగుప్తులో పరదేశులుగా ఉండగా ఆనాడు ఫరో యాకోబును అతని సంతానమును చేర్చుకున్నాడు. అది ఎన్నడూ మర్చిపోకూడదు. ఆదికాండం 43వ అధ్యాయం 1-2 వచనాల్లో, 43వ అధ్యాయం 1-2 వచనాలు, ఆ దేశమందు కరువు భారముగా ఉండెను గనుక వారు ఐగుప్తులో నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తరువాత వారి తండ్రి, మీరు మరల వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారము కొనుడి. ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు కదా. ఫరో యోసేపును చూచి, నీవు నీ సహోదరులను చూచి మీరు ఇలాగు చేయుడి, మీ పశువుల మీద భారములను కట్టి కనాను దేశమునకు వెళ్ళండి, అందులో మంచి వస్తువులను మీకిచ్చేదను, సారము గల భూమిని మీకిచ్చేదనని ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రేమ, చూపిన ప్రేమ. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో వారు పరదేశులుగా ఉన్నారు. పరదేశులుగా ఉండగా వారు వారు చూపినటువంటి ప్రేమ నిజమే, హింసించిన మాట ఉన్నది, కానీ ప్రారంభములో వారు చూపిన ప్రేమ కదా. ఈనాడు ప్రభువు సంఘములో కూడా మనము గమనిస్తూ ఉండగా చేర్చుకొనవలసి దేవుని సంఘం, దేవుని సంఘం, దేవుని సంఘం, దేవుని సంఘం ఏది ప్రియులారా? దేవుని సంఘము ఈనాడు ఆయన రక్తము ద్వారా కడగబడిన వారు, కొనబడిన వారు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఆయన రక్తము ద్వారా ఆయన ఆయన ఐగుప్తీయులను కొన్నాడు, ఎదోమీయులను కొన్నాడు, అమ్మోనీయులను కొన్నాడు, మోయాబీయులను కొన్నాడు, అంతరంగములో అవయవ లోపము గల వారిని కొన్నాడు. ఆయన సంఘం. అయితే ఆయన సంఘం ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. ఆయన సంఘములోని ప్రజలు ఎలా ఉండాలి? అయ్యో, వీరు ఎదోమీయులు, మనను శపించారు, వీరు ఐగుప్తీయులు, మనను హింసించారు, వారిని చేర్చుకోవడానికి వీలు లేదు అని చెప్పడానికి వీల్లేదు. ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనములో ప్రభు ఏమన్నాడు? నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నాడు. ప్రియులారా, సమాజములో చేరవలసిన వారు, చేరకూడని వారిని గూర్చి సహోదరులను చేర్చుకోండి, క్షమించి చేర్చుకోండి అని ఈ పాఠాన్ని మనం గమనిస్తున్నాం. మొదటి 8 వచనాలలో సమాజములోని పవిత్రత, దేవుని సంఘములోని పవిత్రత, దేవుని ప్రజల మధ్య పవిత్రతను కాపాడుకోవాలి. కారణం ఏమిటి? 93వ కీర్తన 5వ వచనములో, నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. కదా, మనము దేవుని పరిశుద్ధతను గూర్చి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. తర్వాత చూడండి, 2వ భాగం 9 నుండి 11వ వచనము వరకు వ్యక్తిగత పరిశుద్ధతను గురించి దేవుడి భాగములో ఆయన మాట్లాడు. వ్యక్తిగత పరిశుద్ధత. బాల్యములో నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు అన్నాడు, రాత్రి జరిగిన దాని వలన మైలపడిన వాడు అన్నాడు 10వ వచనములో. 11వ వచనములో అతడు పాల్యములో చేరకూడదు, పాల్యములో సూర్యుడు అస్తమించు వరకు చేరకూడదు. యుద్ధములో ఏం చేయాలి? అతడు ఏ దుష్కార్యమును చేయకూడదు అనే గంభీరమైన మాట. అంటే దుష్కార్యము చేయుట ద్వారా దేవుని ప్రజలు దేవుని ఆజ్ఞను మీరిన వారు. అంటే అకారణముగా ఎవరిని వారు సంహరించకూడదు, అకారణముగా ఎవరిని సంహరించకూడదు. ఈ భాగములో మనము గమనించినప్పుడు లేవియాకాండం 15వ అధ్యాయం
1 నుండి 6వ వచనము వరకు, రాత్రి జరిగిన దాని వలన మైలపడినవాడు అనే మాట. మైలపడినవాడు, సరే మీరు దేహమందు స్రావము గలవాడు అనే మాట. లేదా 15వ అధ్యాయం లేవియాకాండం 16వ వచనములో, ఒకనికి వీర్య స్థలనమైన ఎడల సర్వాంగ స్నానము చేసుకొని. అంటే కొన్నిసార్లు దేవుని మాట మీరుట ద్వారా, దుష్కార్యము చేయుట ద్వారా అపవిత్రతను కదా సైనికులు అంటే విచ్చలవిడిగా వారు ఆ చేసే అవకాశం ఉన్నది కదా. శత్రువులను ఎలా పడితే అలా చంపే అవకాశం ఉన్నది. మీరు అలాంటి దుష్కార్యములు చేయకుండా జాగ్రత్త పడవలెను అన్నాడు. అందుకే లూకా సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో సైనికులతో బాప్తిస్మమిచ్చే యోహాను మేమేమి చేయవలనని అతను అడిగిరి. అతడు ఎవరిని బాధ పెట్టకయు. అంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజల కాలములో దాదాపుగా 4000 సంవత్సరాల కిందట, యేసుక్రీస్తు ప్రభు వారి కాలములో దాదాపు 2000 సంవత్సరాల కిందట, ఈ 2024వ సంవత్సరం సైనికులు అలా డ్రెస్ వేసుకున్నవారు. వీరికి ఆ డ్రెస్ వేసుకోగానే కొంతమంది ఏ అన్యాయము చేయడానికైనా వారి హృదయములో ధైర్యం తెచ్చుకుంటారు. అందుకే బాప్తిస్మిచ్చే యోహాను అన్నాడు, ఎవరిని బాధ పెట్టక, ఎవని మీద అపనింద వేయక, లంచములు తీసుకొనక మీ జీతములతో తృప్తి పొంది ఉండుడి. కదా, పోలీస్ అన్ని ఉచితంగా రావాలి, కానీ సంఘాల్లో గొప్పవారుగా చలామణి కావాలి. దేవుడు అన్నాడు, మీరు నా బాల్యమును అపవిత్రపరచవద్దండి, నా బాల్యమును అపవిత్రపరచవద్దు. ఆధ్యాత్మిక నైతిక పరిశుద్ధత అవసరము అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే 66వ కీర్తన 18, 19 వచనాలలో కీర్తనాకారుడైన దావీదు ఆయన ఏమన్నాడు? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల, ఓ సైనికుడా, మైలపడినవాడా, నీ పాపమును నీ హృదయములో లక్ష్యము చేసిన ఎడల నీ ప్రార్థన దేవుడు వినడు. అందుకే అన్నాడు, దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు, నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు, నా మనవి అంగీకరించి ఉన్నాడు, నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యుద్ధం నుండి ఆయన కృప తొలగిపోలేదు. కారణం ఏమిటి అంటే, తన్ను తాను కడుగుకొన్నవాడుగా మనము గమనిస్తున్నాం. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనములో, పరుల పాపములో పాలివాడమై ఉండకుము, ఓ తిమోతి, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము అన్నాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి, అక్కడ కూడా అన్నాడు, మీరేం చేయాలి? పవిత్రులతో నీవు సహవాసమును కలిగి ఉండాలి. అయితే ఒక దేవుడు ఏమన్నాడంటే, నీవు సూర్యుడు అస్తమించిన తరువాత పాళ్యములో నీవు చేరవచ్చును. అంటే నీళ్లతో స్నానము చేసుకో. దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అపవిత్రుడవయ్యావా? దేవుడు ఏ దుష్కార్యమునైతే చేయవద్దని చెప్పాడా, దుష్కార్యమును చేశావా? అతడు సాయంకాలమున నీళ్లతో స్నానము చేసి అన్నాడు. నీళ్లతో స్నానము చేసి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వరకు, ఆయన తన సంఘమును ఉదకముతో కడిగి, ఆయన ఉదకముతో కడిగేవాడు. దావీదు అన్నాడు 51వ కీర్తన 2వ వచనములో, నన్ను బాగుగా కడుగుము అన్నాడు. 7వ వచనములో, నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. ఆ రక్తమును తీసుకొని ఆ హిస్సోపును ముంచి నా మీద చిలకరించుము, హిమము కంటే నన్ను తెల్లగా చేయుము. ప్రియులారా, ప్రభు నేడు మనలను కడిగాడు. ఆయన తన రక్తము ద్వారా మనలను ప్రేమించుచు తన రక్తము ద్వారా మనలను కడిగిన వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనములో. అయితే మనం కూడా ఏం చేయాలి? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం ప్రకారం, మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూ ఉండగా
మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లుగా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై వాక్యమని ఉదకము చేత కడగబడి సమాజములో ప్రవేశించాలి. కడగబడి సమాజములో ఆరాధించాలి. కడగబడి సమాజములో ప్రార్థించాలి. కడగబడి ఆయన సేవోపకరణములను యుద్ధోపకరణములను మోయాలి. సో వ్యక్తిగత పరిశుద్ధతను గురించి చెప్పాడు. మూడవది 12 నుండి 14వ వచనం వరకు 12 నుండి 14వ వచనం వరకు పాల్యములో పరిశుద్ధత. పాల్యములో పరిశుద్ధత చూడండి. అక్కడ 11వ వచనములో పాల్యము అన్నాడు. 12వ వచనములో కూడా పాల్యము వెలుపల నీకొక చోటు ఉండవలెను, ఆ బహుర్భూమికి నీవు వెళ్ళవలెను. నీ ఆయుధములు గాక గసిక ఒకటి నీ యొద్ద ఉండవలెను. నీవు బహుర్భూమికి వెళ్ళినప్పుడు దానితో త్రవ్వి వెనుకకు తిరిగి నీ మలమును కప్పివేయవలెను. ఈ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాల్యములో సంచరించుచుండును గనుక ఆయన నీలో ఏ అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండునట్లు నీ పాల్యము పరిశుద్ధముగా ఉండవలెను. కదా ఇక్కడ గసిక. ఇశ్రాయేలు ప్రజలు వారు బహుర్భూమికి వెళ్ళుట, ఆ వెళ్ళిన తరువాత వారు చేయవలసినటువంటి పవిత్రత దేవుడు తన ప్రజల శిబిరములలో, మనం చెప్పాలంటే ఈనాడు ఉన్నటువంటి టాయిలెట్స్, ఓపెన్ టాయిలెట్స్ ఉండకూడదు. బహిర్భూమి బహిరంగంగా చేయకూడదు. ఎన్ని వేల సంవత్సరాల కిందట చెప్పాడండి బైబిల్ గ్రంథములో దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి. వారికి ఆయుధాలు ఉన్నాయి. ఆయుధాలు మాత్రమే కాదు, ఒక పార లాంటిది ఉండాలి, ఒక చలిక లాంటిది ఉండాలి కదా. ఆ మలినాన్ని బహిర్భూమికి వెళ్ళిన తర్వాత ఆ మలమును మట్టితో కప్పివేయవలెను మట్టితో కప్పివేయవలెను. కారణం ఏమిటి అంటే దేవుడు ఆయన వారి మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ప్రభు వారి మధ్య సంచరిస్తున్నాడు. అందుకే పాల్యము ఎలా ఉండాలి అన్నాడు? పవిత్రముగా ఉండవలెను, పవిత్రముగా ఉండవలెను. దైవ గ్రంథమును మనము గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనములో ఆయన 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన సంచరించువాడు, సంఘముల మధ్య సంచరించువాడు. మలినం కనపడిందా? దాన్ని మట్టితో కప్పివేయండి కదా. కొన్నిసార్లు కప్పవలసినవి కొన్ని ఉన్నాయి. ప్రేమ అనేక దోషములను కప్పును. అదే సమయంలో ఈ అపవిత్రమైనటువంటిది, అపరిశుద్ధమైనటువంటిది అంటే దేవుని నమ్మిన మనలో దేవునికి అసహ్యమైన క్రియలు అవి ఉండకూడదు అని దేవుడు తేటగా ఆయన ఈ భాగములో ఆయన మాట్లాడుతున్నాడు. కారణం ఏమిటి? దేవుడు ఆయన సర్వవ్యాపి. శిబిరము మధ్య ఆయన నడుస్తున్నవాడు. శిబిరములో ఆయన సంచరించుచుండగా ఆయన సర్వవ్యాపి మాత్రమే కాదు, ఆయన సర్వశక్తి గలవాడు. నిన్ను విడిపించటానికి, శత్రువులను నీ చేతికి అప్పగించటానికి సర్వశక్తి గలవాడు. ఆయన సర్వజ్ఞుడు. ఆయన అంటే అపవిత్రమైనది ఆయన చూడలేడేమో అనుకుంటున్నావేమో. అసహ్యమైన దేనినైనను చూచి సర్వజ్ఞాని ఆయన కన్నులకు మరుగై ఉన్నది ఏదీ లేదు ప్రియులారా. కదా 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనములో తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా దృష్టి లోకమందంతటా సంచారము చేయుచును. ఆనాడు హాగరును చూచిన దేవుడు, ఆనాడు నవ్విన శారాను చూచిన దేవుడు, దాగిన ఆదామును చూచిన దేవుడు, చెట్టు క్రింద కూర్చున్న నతనియేలును చూచిన దేవుడు, చెట్టు పైన ఉన్న జక్కయ్యను చూచిన దేవుడు. ఈనాడు 7 సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన సంచరిస్తున్నటువంటి దేవుడు. ప్రియులారా, ఆయన కనులకు
మరుగై ఉన్నది ఏదియూ లేదు. అందుకే మనము పవిత్రముగా ఉండాలి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు మనం గమనిస్తే ఆయన అన్నాడు, మీరు వేరై ఉండుడి, వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దేనిని మీరు ముట్టకుడి. కారణం ఏమిటంటే, నేను వారి మధ్య నివసించి సంచరింతును. మన ప్రభువు మన మధ్య నివసించువాడు, ఆయన సంచరించువాడు. 4వ భాగం 15, 16 వచనాలలో దాసుల ఎడల చూపవలసినటువంటి కృప, దాసుల ఎడల చూపవలసినటువంటి కృప. 15వ వచనం, తన యజమానుని యొద్ద నుండి తప్పించుకొని నీ యొద్దకు వచ్చిన దాసుని మన యజమానునికి అప్పగింపకూడదు. అతడు తన ఇష్ట ప్రకారము నీ గ్రామములలో ఒకదాని యందు తాను ఏర్పరచుకొనిన చోట నీ మధ్య నివసింపవలెను, నీవు వారిని బాధింపకూడదు. కదా, యజమానుడు దాసుడు అంటే తప్పించుకొని వెళ్ళిన వాడు, శరణార్థిగా వచ్చినవాడు. అయ్యా, నా యజమానుని దగ్గర నేను ఉండలేకపోతున్నాను, నీ దగ్గరకు వస్తున్నాను, నీ శరణుజొచ్చాను, నీ శరణుజొచ్చాను అని ఎవరైనా నీ యొద్దకు వస్తే ఏం చేయాలి? అటు వారిని తిరిగి యజమానునికి అప్పగించవద్దు. పారిపోయిన ఈ దాసుని యజమానునికి అప్పగించవద్దు. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 11 నుండి 15వ వచనం వరకు కదా, ఒక ఐగుప్తీయుడు కనబడ్డాడు కదా. ఆ ఐగుప్తీయునికి భోజనం పెట్టి ప్రాణము తెప్పరడం తర్వాత, నీవు ఏ దేశపు వాడువు అని అడిగినప్పుడు, అయ్యా నేను ఫలానా మరలా తిరిగిన యజమానునికి అప్పగించవద్దు. దేవుని ప్రజలు బానిసత్వమునకు గురి అయినప్పుడు దేవుడు వారిపై చూపినటువంటి దయను వారెన్నడూ మర్చిపోకూడదు. ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో ఉండగా, దాసులుగా ఉండగా, దేవుడు వారి ఎడల చూపినటువంటి ఆ ప్రేమ, కృప మనం ఎన్నడూ మర్చిపోకూడదు అనే మాటను గమనిస్తున్నాం. కృత నిబంధనలో ఫిలమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో 16వ వచనములో ఈ ఒనేసీమును పౌలు ఫిలేమోను దగ్గరకు పంపుతూ, అతడు ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా ఉండునట్లు ఫిలమోను ఒనేసీమును నువ్వు చేర్చుకో, ఒనేసీమును స్వీకరించు. ప్రియులారా, ఇక్కడ దేవుని కృపా సువార్త మనము గమనించగలుగుతున్నాం. దేవుడు ఆయన కృప గలవాడు, ఆయన కృప ఎంత గొప్పదో కదా. ఇక్కడ తండ్రి తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి రాగా ఎలా అతనిని కుమారునిగా చేర్చుకున్నాడు. ఆ కుమారుడు అన్నాడు, అయ్యా నేను నీ కుమారునిగా ఉండటానికి యోగ్యుడను కాను, నన్ను కూలివానిగా దాసునిగా పెట్టుకొనుము అంటే ఆ తండ్రి కుమారునిగా చేర్చుకున్నాడు. ఇది దేవుని విశేషమైనటువంటి కృప. అందుకే యజమానులు దాసుల ఎడల చూపించవలసినటువంటి దేవుని కృపను ఆయన వివరించాడు. తర్వాత 5వ సంగతి మనము చూద్దాం. చూడండి, 17, 18 వచనాలలో సొమ్ము విషయములో చూపవలసిన కనికరము. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు కుమార్తెలలో యవతియు వేశ్యగా ఉండకూడదు, పురసగామిగా ఉండకూడదు, పడుపు సొమ్మునే గాని కుక్క విలువనే గాని మృక్కుబడి గాని దేవుడైన యెహోవా ఇంటికి తేకూడదు, అవి హేయము అన్నాడు. అది భాగములో మనము గమనిస్తూ ఉండగా అపవిత్రమైన వాటిని దేవునికి అర్పించకూడదు అన్నాడు. ఇశ్రాయేలీయులలో ఎవరు కూడా ఈ వేశ్యగా ఉండకూడదు అనే ఈ మాట గంభీరమైనది ప్రియులారా.
చాలా అపవిత్రమైనవి, దేవునికి అప్పగించకూడదు, అపవిత్రమైనవి కదా. ఇక్కడ వేశ్యాంగులు, పురుష సంయోగులు, దేవుడు దేవుడు దానిని అపవిత్రముగా ఎంచాడు, అపవిత్రముగా ఎంచాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఇవి తుచ్చమైన అభిలాషలు, దేవుడు ఈ అభిలాషలకు వారిని అప్పగించాడు. ఇవి కనానీయుల మత ఆచారములు, మతపరమైన ఆచారములు. ఇవి చాలా అనారోగ్యకరమైన ఆచారములు, అనైతికమైనటువంటి ఆచారములు. ఇంకా చెప్పాలంటే సొదమ గుమర్రాలలోని పాపముగా వీటిని చెప్పబడినట్లుగా మనము చూడగలం. ఆశాకాలములో ప్రభు వీటిని అసహ్యించుకున్నాడు. మాత్రమే కాదు, యెహోవా మందిరములో ఇట్టి వారిని త్రోసివేసినట్లుగా దైవ గ్రంథములో మనము గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. అందుకే రాజులు 2వ గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనములో యెహోవా మందిరమందున్న పురుష గాముల ఇండ్లను పడగొట్టించెను. చూశారా యోషియా చేసినటువంటి గొప్ప పని. యెహోవా మందిరమందున్నాట, ఎంత విచారకరమైనది. యెహోవా మందిరమందు ఎవరుండాలి? లేవీయులు ఉండాలి. ఎవరుండాలి? యాజకులు ఉండాలి. ఎవరుండాలి? పరిచారకులు ఉండాలి. ఎవరుండాలి? పరిశుద్ధులు ఉండాలి. కానీ ఇక్కడ పురుష గాములు ఉండగా వారిని వెళ్ళగొట్టినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఈ సొమ్ము దేవుని మందిరములో వేయకూడదు. అన్యాయపు సొమ్ము, అన్యాయపు సొమ్ము. కుక్క విలువ అన్నాడు. కుక్క విలువ అంటే కుక్క అనేది అసహ్యమైనది. ఈ కుక్క విలువ అంటే అర్థమేమి అంటే, ఇశ్రాయేలు ప్రజలు గొర్రెను అమ్మేవారు. ఆ గొర్రె విలువను తెచ్చి దేవుని మందిరములో ఇచ్చేవారు. కుక్క అనగా అపవిత్రమైనది. కుక్క కక్కిన దాని వైపు తిరిగేది. కుక్క, మురిగెడు కుక్క అని దైవ గ్రంథములో వ్రాయబడి, పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి అని కూడా దైవ గ్రంథములో దేవుడు వ్రాయించాడు. వీటి విలువను దేవుని మందిరమునకు ఇవ్వకూడదు, దేవుని మందిరములో అర్పించకూడదు. అంటే దేవుడు అసహ్యించుకొన్నది, అపవిత్రమైనది, నిషేధింపబడినది. దీన్ని మనం ఎలా చెప్పుకుందాం? అన్యాయపు సొమ్ము. నీకు జీతం ఉన్నది, లంచము పుచ్చుకొని ఆ లంచమును దేవుని మందిరములో ఇస్తే అది దేవుడు అంగీకరిస్తాడా? లంచము దేశమును అపవిత్రపరచును. దేవుడు దానిని అంగీకరించాడు. సమూయేలు 1వ గ్రంథం 8వ అధ్యాయములో సమూయేలు ప్రవక్త యొక్క కుమారులు వారు లంచగొండులుగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే ప్రియులారా, మన దేవుడు పవిత్రుడు. ఆయన హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనములో ఆయన కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనము చదివినప్పుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆయనకు పరిశుద్ధమైనదే కావాలి. సరే, 6వ భాగాన్ని మనము గమనిస్తూ ఉండగా 19 నుండి 20వ వచనము వరకు 6వ భాగం, సహోదరునికి ఇవ్వవలసిన బదులు రుణం. సహోదరునికి ఇవ్వవలసినటువంటి రుణం. ఈ భాగములో నీవు వెండినే గాని ఆహార ద్రవ్యమునే గాని వడ్డీకి వేయబడు దేనిని నీ సహోదరులకు వడ్డీకి ఇవ్వకూడదు కదా. ఇది కొంత ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తూ ఉండగా దేవుడు ఎందుకు ఈ మాటను చెప్పాడు? సహోదరునికి వెండిని ఆహార ద్రవ్యమును ఆహారమును వడ్డీకి ఇవ్వకూడదు అనే ఈ మాట. కారణం ఏంటంటే, ఒక నీతిమంతుని యొక్క విలువలు అవి, నీతిమంతుని విలువలు. 15వ కీర్తన 5వ వచనములో తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు
అనే మాట. అంటే ఇక్కడ మరొక సంగతిని మనము గమనిస్తూ ఉండగా, దేవుని ప్రజలు ఒకరి ఎడల ఒకరు కనికరము గలవారుగా ఉండాలి, శ్రద్ధ గలవారుగా ఉండాలి. ఇందులో దేవుని మనస్సులో ఉన్నది ఏంటంటే, తన ప్రజలు ఎవరు పేదవారు కాకూడదు, పేదరిక నిర్మూలన అనే మాటను మనం ఈ భాగములో గమనిస్తూ ఉన్నాం. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు లేదా మొదటి 10 వచనాలు. ఆ దినాలలో సహోదరులను అమ్మివేశారు. నెహెమ్యా దానిని ఓర్చుకోలేకపోయాడు. సహోదరులను ఆయన విడిపించినవాడు. నేడు మనం కూడా ఏం చేయాలట ప్రియులారా? లూకా సువార్త 6వ అధ్యాయం 34, 35 వచనాలను గమనించినప్పుడు, మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొన వలనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేమి మెప్పు కలుగును. పాపులను తామిచ్చినంత మరలా పుచ్చుకొనవలనని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. ఇది లోకములోని వారి విలువలు, లోకములోని వారి నీతి. బ్యాంకుల్లో వడ్డీకిస్తున్న మాట నిజమే, ఫైనాన్స్ కంపెనీల్లో వడ్డీకిస్తున్న మాట నిజమే. అవి లోకము యొక్క స్టాండర్డ్స్. మీ నీతి పరిసయ్యుల నీతి కంటే అధికము కాని ఎడల. దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, తన ప్రజలు ఎవరు పేదవారు కాకూడదు. అట్లని చెప్పి మరికొంతమంది స్వార్థపరులు కూడా కాకూడదు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17 వచనములో, ఈ లోకపు జీవనోపాధి గలవాడవయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును, దేవుని ప్రేమ ఎలాగు నివసిస్తుంది. ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు ఒకవేళ ఎవరైనా ఇలా వడ్డీకిచ్చిన ఎడల 7వ సంవత్సరము అతనికి విడుదలను దేవుడు ఆయన ప్రకటించినట్లుగా మనము గమనించగలం. 7వ సంవత్సరం విడుదల. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 3వ వచనములో లేదా 1, 2, 3 వచనాలలో విడుదలను దేవుడు ఆయన ప్రకటించాడు. విడుదల. ప్రియులారా, మనం ఏం చేయాలి? ప్రత్యుపకారము చేయవలెను. ఒకరి ఎడల ఒకరము ప్రత్యుపకారము చేయవలెను. ఒకరినొకరము మనము ప్రేమించుకొనవలెను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలను మనము గమనించినప్పుడు, ఒకరి ఎడల ఒకరు మనము నేను మీకు ఒక కొత్త ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకడు నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరినొకరు ప్రేమించిన ఎడల మీరు నా శిష్యులని దీని ద్వారా మనుషులందరూ తెలుసుకొందురు. ప్రియులారా, ఇందులో ఒకటి ప్రభు తన ప్రేమను చూపించాలి అని, రెండవది ఎవరు పేదవారుగా ధనికులుగా ఉండకూడదని, ఇంకొకరు ఎవరు స్వార్థముతోన ఉండకూడదు అని. సరే, 7వ సంగతిని మనము గమనిస్తూ ఉండగా 21 నుండి 23వ వచనము వరకు మొక్కుబడి విషయములో ప్రమాణమును నెరవేర్చుట. చూడండి, 21వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన తరువాత ఆ మొక్కుబడి చెల్లించుటకు తడువు చేయవద్దు. నీవు మొక్కుకొనని ఎడల నీ యందు పాపముండదు. నీ పెదవుల నుండి బయలుదేరిన మాట నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను. మొక్కుబడి చెల్లించుట. ఈ మాటను మనం వింటూ ఉండగా ప్రసంగి గ్రంథములో 5వ అధ్యాయం 4 నుండి 7వ వచనం వరకు చదువుకోవచ్చు. 4, 5 వచనాల్లో, నీవు నీ దేవునికి మొక్కుబడి చేసిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము అన్నాడు. మొక్కుబడి నువ్వు మొక్కుకొనిన దానిని చెల్లించుము ప్రియులారా అన్నాడు యాకోబు. బేతేలు దగ్గర దేవునితో ఒక మొక్కుబడి చేశాడు. ఆదికాండం 28వ అధ్యాయం
20-21 వచనాలను మనము చదివినప్పుడు యాకోబు అన్నాడు, నేను తిరిగి నా తండ్రి క్షేమముగా వచ్చిన ఎడల నీవు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న నీ మార్గమంతటిలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడయుండును, నేను దశమ భాగమును అర్పించదను. కదా, దేవుని సన్నిధిలో మొక్కుబడి. హన్న ఆమె చేసిన మొక్కుబడిని మనం ఎరుగుదు. హన్న చేసిన మొక్కుబడి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనంలో ఆమె ఏమని మొక్కుబడి చేసింది? సైన్యముల అధిపతిగా యెహోవా, నీ సేవకురాలనైన నాకు మగబిడ్డను దయచేసిన ఎడల వారిని నీకే అర్పించదను. ఆమె ఏం చేసింది? 24వ వచనంలో దేవునికి ఆ బిడ్డను అర్పించింది. ఆ చిన్నవాణిని తీసుకుని వెళ్ళి పాలు మాన్పించిన తరువాత శిలోహు మందిరమునకు వచ్చి ఆ బిడ్డను అర్పించినట్లుగా మనము గమనించగలం. అందుకే ప్రియులారా, మన మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 33-37 వచనాల్లో మనము గమనిస్తున్నాం. దేవునికి మొక్కుబడి. 66వ కీర్తనలో దావీదు 13-14 వచనాల్లో, దేవా, దహన బలులు నేను నీ మందిరమునకు తీసుకుని వచ్చేదను, మొక్కుబడులను నేను చెల్లించెదను, నా పెదవులు పలికిన మొక్కుబడులను నేను నీకు చెల్లించెదను. కొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం. ఆనాడు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు పౌలు, ఓ కొరింథీయులారా, మీరు ఎంత ప్రమాణం చేశారు కదా, మాట ఇచ్చారు కదా, మాసిదోనియా వారు నిరుపేదలు, వారి దాతృత్వం విస్తరించింది, మీరు హృదయపూర్వకముగా చేయండి, ఇష్ట మనస్సుతో చేయండి, దేవునికి ఇచ్చే విషయములో ఆ మొక్కుబడిని మీరు చెల్లించండి, మొక్కుబడిని చెల్లించండి. ఆఖరిగా 8వది 24-25 వచనాలలో ఆకలితో ఉన్నవారిని గూర్చినటువంటి విషయం. ఆకలిని తీర్చండి అన్నాడు, ఆకలిని తీర్చండి. ఇక్కడ నీ పొరుగువాని ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు నీ ఇష్ట ప్రకారముగా నీకు చాలినంత వరకు ద్రాక్ష పండ్లు తినవచ్చును, పాత్రలో నింపుకొనవద్దు. నీవు పొరుగువాని పంట చేనులో వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు తుంచుకొని తినవచ్చును, కొడవలి వేసి నీ సంచిలో నింపవద్దు. అంటే ఇక్కడ దేవుడు ఆయన అంటున్నాడు కదా, పొరుగువాని ద్రాక్ష తోట, నీది కాదు, పొరుగువాని ద్రాక్ష తోట, పొరుగువాని పొలం. ఆ పొలములో నీవు నేను ఎలా ప్రవర్తించాలి అంటే స్వార్థముతో ప్రవర్తించకూడదు. ఆకలి కొన్నావా, నీ ఆకలిని తీర్చుకో. ఆకలి ఉన్నప్పుడు నీవు తిను అంటున్నాడు, నీ అవసరతలో నువ్వు తిను. మార్కు సువార్త 2వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు కదా ఆ పొలములో ఏం చేశారు? ఆ పంటలో బడి వెన్నులు తుంచారు. అంటే వెన్నులను వారు తిన్నారు. అంటే అర్థమేమి? వారి అవసరతలో ఆకలిలో ఉన్నారు, ఆకలిని తీర్చుకోనివ్వండి, ఆకలిని తీర్చుకోనివ్వండి. దేవుడు ఎంత దయగలవాడండి. ఇక్కడ అర్థం ఏంటంటే దేవుడు అంటున్నాడు, భూమి నాది, ఆకాశము నాది, వర్షమిచ్చువాడును నేను, పంటిచ్చువాడును నేను. అది నీకు మాత్రమే కాదు, ఆకలి కొనిన వారికి కూడా నీవు ఆకలి తీర్చవలెను. ఇంత గంభీరమైన సత్యం ప్రియులారా. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని గమనించినప్పుడు, పరిశుద్ధుల అవసరములలో మీరు పాలివారై ఉండండి, శ్రద్ధగా మీరు ఔదార్యమును చేయండి, శ్రద్ధగా మీరు ఔదార్యమును చేయండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మనం గమనించినప్పుడు అక్కడ ఏమన్నాడు? ఆదిత్యము చేయ మరచిపోకుడి అన్నాడు. ఆదిత్యము చేయండి, వారి అవసరాలలో మీరు పాలు పుచ్చుకోండి. అంతేగాని ఇంకొక సంగతి ఏంటంటే అక్కడేమో యజమానుడు ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టాలి, అది అక్కడ దారిలో పోయే పరదేశి ఆ యజమానునికి నష్టమును కలిగించకూడదు. ప్రియులారా, మన ప్రభు ఆయన అనుగ్రహించినటువంటి ఈ నీతి సూత్రాలు ఎంత గంభీరమైనవి.
ప్రజల యొక్క ఆరోగ్య విషయములో ఆయన కలిగి ఉన్న శ్రద్ధ, ఆహార విషయములో ఆయన కలిగి ఉన్న శ్రద్ధ, ఆయన పేదరికము ధనవంతులుగా ఉండకుండా తన సమాజము అందరూ సమానముగా ఉండవలనని ఆయన కోరిక. మన ప్రభు ఆయన మేలు చేయుచు తన జీవిత యాత్రలో ఆయన పరిచర్యను చేసి ఉండగా మనము కూడా సామాన్యమైన ఈ సూత్రాలను ఈ లోకములో జీవించిన ఈ కొద్ది కాలం వాటిని అనుసరించి ఆచరించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.